టు బిందాస్. ఇవాళ స్టూడెంట్స్ స్పెషల్. టైమ్ టు స్టార్ట్ పంచ్ పటాకా. అండ్ ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ మనం ఎలాంటి సందర్భాల్లో జంకుతాం. అన్న నా పేరు ప్రణీత్ అన్న. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాక రిపోర్ట్లు వచ్చే ముంగల జంకుతాం అన్న. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఇచ్చిన రిపోర్ట్ వస్తుందా చేతిలో ఉంది ఎదురుకు వస్తుంది ఎట్లా జనుకుతో చూపి. సార్ దిస్ ఇస్ ద రిపోర్ట్ హియర్. వచ్చిందా? హి హస్ AIDS పాజిటివ్ సార్. AIDS పాజిటివ్ సార్. AIDS పాజిటివ్ ఉందా? HIV ప్లస్ పాజిటివ్. పులిరాజాకి AIDS వచ్చింది. పులిరాజాకి AIDS వచ్చింది సార్. And he also have a little pile problem sir. రెడీ. ఇది వస్తుంది రిపోర్ట్ ఎట్లా జనుకుతో చూద్దాం. సార్ సార్ సారీ సార్ I forgot that is yours. నెక్స్ట్ ఎగ్జామ్ టైంలో మనం స్లిప్స్ పెట్టి రాస్తున్నప్పుడు స్క్వాడ్ వచ్చినప్పుడు మామూలుగా ఆడుతుందా ఆడుతుందా? సార్ ఎప్పుడు నువ్వు రాస్తున్నావు అనుకో ఈయన స్క్వాడ్ వచ్చిండు అప్పుడు ఎట్లా జంకుతావు సార్. మై క్లాస్ ఇస్ సచ్ అ గుడ్ క్లాస్. నో చిట్టిల్ సార్. సి సార్ నాకు స్క్వాడ్ అంటే ఏంటో తెలియదు. నేను లెక్చరర్ అయితా. నో సార్ యు ఆర్ అంటే మధ్యలో వచ్చి చాయ్లు ఇస్తుంటారు చూడు. చాయ్ బిస్కెట్ చాయ్ డబ్బా అన్నా. అదే అట్లా ఇపో. రెడీ. ఎగ్జామ్ రాయనా? చాయ్ అమ్మా. నెక్స్ట్ పేషెంట్ ఇస్ లవర్ పక్కన ఉన్నప్పుడు వాళ్ళ చెల్లొచ్చి కిస్ చేయమన్నప్పుడు జంకుతా అన్న. లవర్ పక్కన వాళ్ళ చెల్లి వచ్చి నీకు కిస్ ఇమ్మంటే ఆ పిచ్చిదేమో అది. మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా. నెక్స్ట్ హాయ్ భయ్యా, మై నేమ్ ఇస్ సాయిన్ చిట్టు. పెళ్ళయ్యాక భార్య దగ్గరికి వెళ్ళటానికి జంగుతాం భయ్యా. ఎందుకురా? ఎందుకంటే ఆయన ఉన్నాయి కాబట్టి. ఓహో. నెక్స్ట్ మైసెల్ఫ్ శివాని. ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ టైం చీట్ పెట్టినప్పుడు పక్కనోడు ఎవరైనా చూస్తాడని జనుకుతాం. సరేనా? వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ అ ఉమెన్? అంటే అకార్డింగ్ టు యూ ఇది మేమే చేయగలుగుతాం, ఇది మగాళ్ళు చేయలేరు అని. శ్రీముఖిలా ఎక్కువ మీకు పేసుకోవడం. నెక్స్ట్ మా లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మా డాడీ వెనక నుంచి వచ్చి చూసినప్పుడు జనుకుతా. నువ్వు మీ లవర్ తో వీడియో కాల్ మాట్లాడు, వెనక నుంచి మీ డాడీ నేను. హాయ్ బేబీ. హాయ్. బాగున్నావా? తిన్నావా? ఎంత నల్లగా అవుతున్నావే రోజు. ఆ మీసాలు ఆ గడ్డలు భలే పెరుగుతున్నాయా నీకు? ఎవర్రా? రేపు పొద్దున పనికి రాలేదనుకో చెప్తున్నా, జీతం ఇయ్యా. ఫోన్ పెట్టు. పని మనిషి నాన్న. పనోడు రాడు, కళ్ళు తప్పిన మొగోడాడు. ఇది ఆడది. ఆడోళ్ళతో మాట్లాడరా, మొగోళ్ళతో మాట్లాడితే ఎందుకు కొంచెం కూడా టేస్ట్ లేకుండా? ఇది కూడా నాకేనా? నెక్స్ట్ పేషెంట్ ఇస్. హాయ్ దిస్ ఇస్ అక్షిత. చెప్పండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్? చెప్పండి. కాక్రోచ్ మన డ్రెస్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ నీ డ్రెస్ వెళ్ళింది ఎట్లా డాన్స్ చేస్తావు చూద్దాం. ఓకేనా? రెడీ మ్యూజిక్. ఇది నీ ఒంట్లో బర్రె దూరిందా? ఆడ కాక్రోచ్. నేను ఆమెను చూస్తలే, ఆమె ఆపేసింది కదా. ఆమె చూడు ఎంత మంచిగా చేస్తుందో. ఆ కాక్రోచ్ ఒకటేసారి దూరి మళ్ళీ వెళ్ళిపోయింది. అన్నదమ్మా. మై నేమ్ ఇస్ సాయన. నీ ఫేవరెట్ జంతువు ఏంటనా? సింహం. ఎందుకు నీ ఫేవరెట్? ఎందుకు సింహం? సింహమా? నా లెక్కనే ఉంటుంది కానీ సింహం. ట్విన్స్ ఆరా మీరు? అవును. మీ మమ్మీ డాడీకి ఇద్దరు కొడుకులు కదా? ఒక్కసారి ఇట్లా సింహం ఎట్లా అట్లాను. అరే కనీసం 5 seconds సస్టైన్ చేయాలి. ఆకలి మీద ఉంది పులి. ఓకేనా? సింహం అది పందికొక్కు లాగా వచ్చిందిరా, అట్లా కాకుండా వేరేలాగా. పందికొక్కు అట్లా వస్తుంది. అరే రెడీ 5 seconds ఉండాలి. 1 2 3 గో. తీరా దేపులు వస్తున్నాయా సింహంలా? ఆన్సర్. క్లాస్ లో అమ్మాయిల ముందు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి భయపడతాం. See, what do you think? Patas has finished almost 800 episodes. It's coming closer now. What do you think we have to do more changes in it? చిన్న క్వశ్చన్ అడగ, అంత పెద్ద క్వశ్చన్ అడిగింది. చల్లబడినా ఇంకేం చెప్తావు? ఇక అయిపోయింది.
నెక్స్ట్ అన్న దిస్ ఇస్ రాము. రాము ఒక అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తన టోకన్ నెంబర్ 15 అని తెలిస్తే నేను జంకుతా. ఈ సేవలో పని చేస్తావా? కాదు అంటే 15th బాయ్ ఫ్రెండ్ నేనని తెలిసిన. నిజంగా చెప్తున్నా కదా, మన ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తర్వాత ఆ ఫిజిక్ ఉందంటే నీకేరా. యా హాయ్ బ్రో, హాయ్ సిస్. ఏదో మొత్తం వెస్టర్న్ కల్చరా బ్రో సేఫ్. మై నేమ్ ఇస్ రూపా. బస్ లో ప్రయాణం చేసిన టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసినప్పుడు సడన్ గా చెకింగ్ వచ్చినప్పుడు అప్పుడు జనుకుతాం. my God. మీరు కూడా మాలానే చేస్తారా చీప్ గా? Now it's time to start. జింతా తా చితా చితా జింతా తా తా. ఈ రోజు జింతాతో మనం స్టార్ట్ చేయాలంటే మన గెస్ట్లు రావాలి. గెస్ట్ అని అంటే ముఖ్యంగా నాకు ఎంతో దగ్గరైన, నాకు ఎంతో ఇష్టమైన మన అమ్మాయిలందరికీ సపోర్ట్ చేయడానికి ఈసారి ఏకంగా బ్యాంకాక్ నుంచి ఫ్లైట్ వేసుకొని మరి వచ్చింది మా మాస్టర్. నౌ లెట్స్ వెల్కమ్ ది ఎక్స్ప్రెసరీ మాస్టర్. Sexy lady, sexy body, booty booty, let's go party, party party. Sexy lady, sweet body, figure juicy, look tonde, nice body. Chua chua, chua chua, chua chua, chua chua, chua chua, chua chua. ఇప్పటివరకు పటాస్ లో చాలా మంది లేడీ గెటప్ చేయడం జరిగింది, కానీ ఇంత దరిద్రమైన లేడీ గెటప్ ఫస్ట్ టైం మీరే వేసారు కాబట్టి. సో ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఆయన డాన్స్ తోని ఎంటర్టైన్ చేయడానికి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా నూకు మాస్టర్ రాబోతున్నారు. శతకోటి మన్మథాకార స్వామి రారా, స్వామి రారా, స్వామి రారా, స్వామి రారా. ఆల్రైట్, సో ఇప్పుడు మా అబ్బాయిలు మిమ్మల్ని మామూలుగా నవ్వించారు. మాస్టర్ ఎలాంటి స్టెప్ ఇద్దాం మాస్టర్ అబ్బాయిలు? ఫస్ట్ ఒకటి రెండు అబ్బా ఎక్స్ప్రెషన్ 3 1 2 3 4 1 2 అదే అదే సక్ సక్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే పులేసిపోతే కన్నే కొట్టాబంటే పులేసిపోతే ముద్దే పెట్టాబంటే పులేసిపోతే చెయ్యే పట్టాబట్టే నువ్వు చేస్తుంటే బద్దలైపోయే గుండె బాసి బద్దలైపోయే నచ్చి పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే. మల్లె పూల బుట్ట నీ అందం తోనే అంటించుకుంటా చుట్టా చొక్కానే నీకు
నిన్ను చూస్తే నిలబడమంటాయి నా కొత్త బొట్టాలు రత్నాలు రత్నాలు ఓ చూసి రత్నాలు నిన్ను చూస్తే నీవు కోసం అందం చందం అన్ని చుట్టాలు చెంగుమంటూ రావే తిరగ రాసేద్దాం పెట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసుడం చేసేద్దాం రా దిబ్బనుంటావా నాకన్న ఈ దిబ్బకొస్తావా ఎర్ర ఎర్రాని తీరేమో ఎక్కట్టి చుట్టూమంటున్న మల్లెలు కొట్టున పెట్టి తల్లానాలు లెక్క నలుగు తిప్పుతున్నదే ముద్దు పెట్టవే జిగను రానే అన్నయ్య పట్టవా జిగను రానా ముద్దేమో మనసభకి పెట్టేశానే అన్నేమో కరణానికి కొట్టేశానే ముద్దేమో మనసభకి పెట్టేశానే అన్నేమో కరణానికి కొట్టేశానే ఒకసారి వదలవా జిగను రానే కొత్త ప్రెసిడెంట్ గది రాసించానే మగతల ఇంటి కొట్టవా జిగను రానే దారి చూడు మధుడు మామ దొన్న పోతుల బెరే జోడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే జోడు ఉలుగు సత్తా వేసిన వాళ్ళ పిల్లగా చిలకమ్మ
వేసుకోకున్న ఆట బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలహు అంట మనమంతా తోలు బొమ్మలహు అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట కనపడని పాటకి సింగాడేస్తున్నా తోలు బొమ్మల వంట టుంగురు 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 టుముకో టుంగురు 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 హై టుంగురు 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 టుముకో టుంగురు 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 హయ్యా జింతాత చిత్తాజీలో మా అమ్మాయిలు చేస్తున్నారు. ఏం డాన్స్ చేస్తారో ఏం స్టెప్ వేస్తారో చూద్దాం. రండి అమ్మాయిలు. ఓకే, ఇప్పుడు స్టెప్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతారు 1 by 1. ఒక ఆటోమేటిక్ అని స్టేట్ వెళ్ళిపోతుంది. ముఖం ఫుల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ దయ్యంలా పెట్టి అని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అయ్యి ఇట్లా చూస్తే సడన్ గా మళ్ళీ దయ్యం పట్టేసుకుంటారు. సుత్తికిడియే సుత్తి దాచి పెట్టుకుంటున్నాం. సుత్తి ఇక్కడ ఉంటది, ఇక్కడ లేపుకొని ఇక్కడ దండం పెట్టి ఓ ఫ్లయింగ్ కిస్ మా అబ్బాయిలకి ఇచ్చి వెళ్ళిపోండి. వదిలేసిపోను మంత్రాల్ని తంత్రాల్ని భక్తి కలుపుతాను కురిపిస్తా పండినని పాపానికి వడ్డీ వేసేస్తా దమ్ముంటేరా నీ కొట్టరా గాలి పూడి చౌకాబురా దమ్ముంటేరా నీ కొట్టరా మునిగా మెరుపంటే మునిగా పిడికిటిలో పిడుగులనే పట్టేది మునిగా అడుగేస్తా ఒకటై కాసిన బెజమానా శక్తిని వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా పండితగా నీ మృత్యుపై కచ్చానురా
నందిని నందినుతే అరవింద శిరోడిని వాసిని విష్ణు విలాసిని చేస్తునుతే భగవతి హే శితి ధిన్నకు ధిన్నకుతా ధిన్నకు ధిన్నకుతా గల 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 ధిన్నకు ధిన్నకుతా పిడుగులు పడిపోయి మాయాలే రాని నీతిని వీడను తల్లిని తోడు న్యాయం ధర్మాన్ని ఏనాడు వీడను అదైతం తీర్పు ఏదైనా తప్పను నిప్పుల కొండే భగ్గున పేలి ఆవాత పీల్చిన పాశాన్ని ఎదురిస్తాను చంద్రాలేడు నన్ను ముంచేస్తూ కడబాగ్నే కాల్చిన మరణం అంటేనే భయపడను కార్తీక పౌర్ణమి రోజు నీ ముంగిట మట్టిని పొట్టుగా పెట్టి నెరవేరుస్తానా మాట మృత్యుంజయేశ్వరిని రూపు మాపేదెవడు కాల రూపిణి దారి కట్టుపడువాడెవడు మహామాయాదేవి ఊహమెరిగినదెవడు ప్రళయమును ప్రశ్నించి నిలబడేదెవడు భక్తురా బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో వాళ్ళ కథలు ముగియ కలిగి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక నొక్కి వచ్చి కేకలిడగా ప్రళయనాద జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయి చూడ శత్రువులే మాసిపోవగా ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన కసిక 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 నిన్ను చేసిపోగా కాల వాచి లేదు నీ కథ ముగించేసిపోగా వచ్చింది 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 హోరు గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చి ఇదే కాంచన బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులి లెక్క గుర్తులు మన బట్టలు కొట్టేయో పెద్ద పులి లెక్క గుర్తులు మన బట్టలు కొట్టేయో పొద్దుగాలే
బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టుదురో మన బట్టలు ఉంటాయి పెద్ద పుల్లి లెక్క కొట్టుదురో మన బట్టలు ఉంటాయి దమ్ముంటరా నీ కొట్టరా కానీ పూడి చౌకాబురా దమ్ముంటరా నీ కొట్టరా శక్తిని వెంటే ఉన్నా నీ చాబు ముడెనురా పతిగా వచ్చానురా అందంగా కనవేసే బంధాన్ని అక్కై కాచేసాడే గువ్వలే నవ్వేది గుండెల్ని గుణపంతో చీల్చేసాడే కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ అమ్మాయిలు అబ్బాయిలు. సో నా తరపు నుంచి ఈ రోజు కత్తి లాంటి డైలాగ్స్ చెప్పడానికి రాబోతున్న ముగ్గురు కత్తి లాంటి పాపలు ఎక్కడున్నారు? స్టాండ్ అప్ గర్ల్స్. ఇంకా బయటకు పోలేదు. సో అమ్మాయిలు వచ్చారు కదా, మా కత్తి లాంటి అబ్బాయిలు లేవండ్రా.
కానీ నీకోసం రే రారా ఆ బెల్ట్ స్టెప్ చేయి. లెట్స్ డు కుమ్ముడు అందం మల్లెత్తిగా ఎస్ మరి ఈ రోజు అమ్మాయిల అబ్బాయిల టాపిక్ మా అమ్మాయిలకు ఉన్నది మా అబ్బాయిలకి లేదు. అబ్బాయిలకు ఉన్నది అమ్మాయిలకు లేని బుర్ర అంటే మెదడు. బుర్ర టాపిక్ కాబట్టి బుర్ర ఎక్కువ ఉండేది అబ్బాయిలకే కాబట్టి మనతోనే స్టార్ట్ అవుతుంది డైలాగ్. ఏమంటారు? నాన్న Yes. బుర్ర అనేది అందరికి ఒకటే సైజు లో మనిషిని బట్టి కానీ అది అబ్బాయిలు వాడతారు ఎక్కువ. ఏ శ్రీముఖి, ఈ ప్రపంచంలో అమ్మాయిలందరికీ బుర్ర లేదే, అంటే ఉన్న అమ్మాయిలకి ఎవ్వరికి బుర్ర పనిచేయదనమాట. మేమేదో పోనీలే అని చెప్పేసి చదవకుండా వదిలేస్తున్నాం కాబట్టి మీకు ఆ ర్యాంకులు వస్తున్నాయి, కానీ ప్రతి అమ్మాయి సర్వమంగళం బ్యాచే. కానీ శ్రీముఖి, మేము ఒక్కసారి బుర్ర వాడడం మొదలు పెడితే మీరు బుక్కులు మూసుకొని పక్క పక్కన కూర్చొని చెక్క బదన చేసుకోవాలి. అవసరాల కోసం అడ్డమైన దారులు తొక్కే ఆలోచనలే తప్ప మనుషులకి ఉపయోగపడే మంచి ఆలోచనలు రావురా మీ అబ్బాయిలకి. మేము బుర్రలు వాడడం మొదలెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు. మీ బ్రెయిన్ లో ఉండేది హిస్టరీ ఏమో, కానీ మా బ్రెయిన్ లో ఉండేది హిస్టరీ రికార్డులు రా. ఇంత బాగా చెప్పిన సందర్భంగా అమ్మాయిల అందరం అడిగిపించుకొని మరీ అనిపించుకుంటది. ఈడు చూడు, మేము డైలాగ్ ఎండ్ అవ్వగానే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి చేస్తారు. అది స్టూడెంట్ పవర్ అంటే లేవురా. అది డైలాగ్ ఎండ్ అవ్వగానే బాత్రూమ్ అట్టుందన్న. ఎవరికి ఆడక నీకు చెప్పరా. చూడు పాప, నాలాంటి అబ్బాయిలకి చెప్పలే వస్తుందని అరే మన అబ్బాయిలు చూడరా చల్లగా వెయిట్ చూడు పాప, చేస్తున్నా. అలాంటి బ్రెయిన్ ఉన్న అబ్బాయిలు చాలా మంది చూస్తుంటావు. నన్ను చుట్టం వేరే, నా బ్రెయిన్ చుట్టం వేరే. బై బర్త్ నా బిర్యానీయా బ్రెయినా? బిర్యానీయా బ్రెయినారా? బ్రెయిన్. నన్ను చూడడం వేరే, నా బిర్యానీని చూడడం వేరేనా? బ్రెయిన్ చూడటం వేరే. మరి బ్రెయిన్ అని చెప్పురా. చూడు పాప, అలాంటి బ్రెయిన్ ఉన్న అబ్బాయిలు చాలా మంది చూస్తుంటావు. నన్ను చూడటం వేరే, నా బ్రెయిన్ చూడటం వేరే. బై బర్త్ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాటిని మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి నా టైం వేస్ట్ చేసుకోవటం వేస్ట్. చల్ ఏం అర్థం కాలేదు. బాత్రూమ్ అట్టుందని అందుకే ఇప్పుడు చూడు డైలాగ్ చెప్పడం ఎలా, డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటదని మా అమ్మాయిలు చెప్తారు. రే మీ అబ్బాయిలకి బ్రెయిన్ ఉందో లేదో అని వాళ్ళు వీళ్ళు చెప్తే గానీ మాకు తెలియదు, అది మీకు కూడా తెలియదు. మనసుక మధు కలశం పగిలే వరకే అది నిత్య సుందరి. టేకింగ్ అనదర్ ఛాన్స్. రెడీ? రే మీ అబ్బాయిలకి బుర్ర ఉందో లేదో అని వాళ్ళు వీళ్ళు చెప్తే గానీ మీకు తెలియదు, అది మాకు కూడా తెలియదు. మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది, మరిచిన మమతొకటి వెళ్ళి పాలు పితుక్కో పోమ్మా. పరితాపం పాలు పిచ్చకడం చాలా మంచి పని. అందుకే చేసుకోమంటున్నామ్మా. మధు కలశం. డైలాగ్ ఎలా చెప్పాలనో మా చిన్న తమ్ముడు లేవురా. మర్చిపోయినావా? ఏం పౌరుషం లేసుకొస్తుంది చెప్తావా లే సల్లగా. అటు సింగిల్ టేక్ కాదు, సెకండ్ టేక్ లో చెప్పిండు. నువ్వు సింగిల్ టేక్ లో చెప్పాలి. రే చెప్తావా? పక్కన డాన్స్ రాదు, డైలాగ్ కూడా రాదని ఎగతాలు చేస్తారా చెప్పకపోతే. ఓకేనా? రెడీ, యాక్షన్. ఏ చూడు, నా బాడీనే చూడు, నా బ్రెయిన్ ని చూడాలనుకోకు, మాడిపోతావు. తీరము ఏనేస్తమే జన్మవరము. హలో సార్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బాడీ లేదు, బాడీ చూడమని అంటున్నాడు. నిన్ను ఎవరు చూడమని వాళ్ళకి చెప్పిండు, అందుకే సలవాడు.
చెప్పుకోరా. ఏ మా బాడీనే చూడు. అవు కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మ. ఒరే ప్రతి వారం నాకెందుకు దొరుకుతారా ఇట్లాంటి వాళ్ళు? ఎందుకంటే నువ్వే తేడా కాబట్టి. ఇప్పుడు ద నెక్స్ట్ పేషెంట్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. కమ్ ఆన్ స్టాండ్ అప్ నాన్న. రే మీకు బాడీ పెరిగాక బ్రెయిన్ పెరిగింది, మాకు బ్రెయిన్ పెరిగాక బాడీ పెరిగిందిరా బ్లడీ ఫుల్. నువ్వు బ్రెయిన్ వాడితే మీ బాబాయ్ రవి ఉరుకుతాడేమో, కానీ నీ బ్రెయిన్ వాడితే ఆల్ ఇండియా ఉరుకుతాదిరా బ్లడీ. కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ట్రైన్ ఎక్కండి, లేకపోతే తిరుపతి తిరుపతి కొల్లు కదరా నీకు, కొల్లిపోతాడా? లాస్ట్ కంప్లీట్ బ్లడీ అని అయిపోయింది. అంటే వి డోంట్ వాంట్ టు సే యు ఫూల్. దాని ముందు బ్లడీ ఫుల్ అని తిట్టింది. బ్లడీ డీప్ అది అట్లా. అట్లనా? ఆమె బ్లడీ కూర్చున్నది. ట్రైన్ టికెట్ దొరికింది నాకు. చెల్బెడే సింగిల్ టేక్ మే. చూడు పాప, నేను అలెగ్జాండర్ ని ఐన్స్టైన్ ని చూడలేదు. ఆయన వాళ్ళ నా బ్రెయిన్ వాళ్ళలాగా పనిచేస్తుందని చాలా మంది చెప్పారు. అది నిజమో కాదో మీరు చెప్పాలి. ఆయన నా బ్రెయిన్ వాడి నేను మేధావి అయిన నాతో ఎల్కేజీ గేమ్స్ వద్దు. యా లాస్ట్ రామనమ్మ స్టాండ్ అప్ మా. రే అమ్మాయిలకి బ్రెయిన్ లేదు అంటే ఏ అబ్బాయి కొడతా. అలా అనాలంటే నీకు బ్రెయిన్ అయినా ఉండాలి, లేక నాలా అమ్మాయి అయినా ఉండాలి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డైలాగ్ కట్ చేసామని. అవునా కాదా? ఎలా అయితే మీకైతే అప్రూవ్ అయినా కాలేదా? ఆమె డైటింగ్ చేస్తుంది కాబట్టి కొంచెం వదిలేస్తుంది అట్లనే. మొత్తం వదిలేమని చెప్పు. ప్రేమతో పెంచుకున్న రవణ మీద ఒట్టేసి చెప్తున్నా, రోషన్తో పెంచుకున్న మిసం మీద ఒట్టేసి చెప్తున్నా. నాకన్నా బుర్ర లేదని చెప్తే బురదలో పాతేస్తా. నా చావు నా ఎదురుగా ఉన్నా కానీ బాడీ మీద బుర్ర ఉండాలి, బుర్రలో మ్యాటర్ ఉండాలి. కాకా మస్తు చెప్పిండ్లే, సిగ్గు తెచ్చుకోరా. చెప్పుడు కాదు, ఆడు మొక్క మెట్లో పెడుతున్నాడు తెలుసా మీరు డాన్స్ చేసేటప్పుడు. ఇక ఇట్లా సరే నా ఫస్ట్ రామనమ్మ నాన్న. సరే మెల్లిగా మనం పాలు పితుకుదాం మెల్లిగా. అరే ఏం చెప్పదురా. రెడీ? ఒరే బుర్ర అనేది ట్రైన్ కాదురా, ఎవడు పడితే వాడు వాడడానికి. మనలో ఉన్న నాలెడ్జ్ బట్టి, మనలో ఉన్న పవర్ ని బట్టి ఎదుటోడు మనలో ఉండే చూసేదే అది, అంతేకాని. కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో, వాని సత్వాన రాణి వాసాలు రగిలిన జ్వాలలో, డోలు కొట్టింది రాహువు, మేళమెట్టింది తీతువు, తరుముకొస్తోంది మృత్యువు, తరిగిపోతోంది ఆయువు, సాగుతోంది తీరు నాకు వేదన వేదన. ఒరే నువ్వని తెలియదురా నాకు, రిలాక్స్ అయినా. రే ప్లీజ్ రా. అరే ఒక్కసారిగా చెప్పాలి మళ్ళా అన్న మళ్ళీ చెప్తావు. ఇట్లా దొడపని రాలుతాయి. చూడు పాప, బేసిక్ గా వాయిస్ కూర్చో. రోజు రోకళ్ళ దరువేసి రామా, నీపు మధ్యలైపోయింది మావా. అబ్బా కూర్చొని మరి ఏదో ఉందన్నా అంటే. ఓకే మై సెకండ్ రామనమ్మ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది చూడండి రా. మెల్లగా మెల్లగా. నీకు బ్రెయిన్ లోపల ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది, దాన్ని పర్చేస్ చేసుకోవాలనుకో, కానీ టెంప చేయాలనుకోకు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నీ బ్రెయిన్ ని చూపిస్తే, నేను నా బ్రెయిన్ ని చూపిస్తే, నా బ్రెయిన్ ని చూసి నువ్వు తట్టుకోలేవురా. దబిడి దిబిడే నీకు మళ్ళా. మా బ్రెయిన్ మా లోపల ఉంటుందట, ఆమె బ్రెయిన్ వైఫై లాగా చుట్టూ ఉంటుంది అంటే లోపల ఉంటుందా? లేవురా. సేయ్, నీ బ్రెయిన్ లో ఉన్న పెంట ఆలోచనలను మీలాంటి జింకలకి చూపించుకో, నాలాంటి మేధావులకు కాదు. ఆయన
ఇస్తావా? అరే హీరో గ్యాప్ ఇచ్చిండా నానా? కూసా ఇప్పుడు నా లాస్ట్ రౌండ్ లో మా అక్షిత కమాన్ నానా. మంచి అన్నం తింటే ఒంటికి మంచిది, మంచి మాట వింటే అది ఎదుగుదలకు మంచిది. అదే మంచి అమ్మాయి మాట విన్నావు అనుకో అది బ్రెయిన్ కి మంచిది. కాదు కోదు అని ఏమైనా చేసావనుకో అది నీకు దబిడి దిబిడే. మరి మా అమ్మాయిలు ఈ రోజు డైలాగ్ సూపర్ గా చెప్పినందుకు వాళ్ళకి చాలా బుర్రున్నందుకు మా పటాస్ తరపు నుంచి 2000 రూపాయలు. ఆ అబ్బాయిలకు దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి యాదగిరిగుట్టలో 2 లక్షల ఎకరాల భూమి ముగ్గురికి పంచుతున్నాం. సూపర్. మరి ఇంతటితో మా స్టూడెంట్ స్పెషల్ కూడా అయిపోయింది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ.